భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతదేహాన్ని చేతులతో మోసుకెళ్లిన ఘటనపై ఆసుపత్రి వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీయడంతో ఆసుపత్రికి సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీనిపై స్పందించిన ఆసుపత్రి వర్గాలు అసలు విషయాన్ని బయటపెట్టాయి. మృతదేహాన్ని తరలించేందుకు స్ట్రెచర్ సిద్ధంగా ఉన్నప్పటికీ మృతుని స్నేహితులు మద్యం మత్తులో సిబ్బంది సూచనలు పట్టించుకోకుండా చేతులతోనే మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లినట్టు తెలిపారు. సిబ్బంది పలుమార్లు వారించినా వినలేదన్నారు. దానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను కూడా ఆసుపత్రి వర్గాలు బయటపెట్టాయి. వడదెబ్బ తగిలి కండ వెంకన్న అతన్ని మా స్నేహితుడైన అతన్ని తీసుకెళ్ళాము. తీసుకెళ్ళంగా హాస్పిటల్ యాజమాన్యం అసలు మంచిగా చూసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ట్రీట్మెంట్ కూడా బాగా చేశారు. చేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో అతని కండిషన్ పరిస్థితి బాగోక చనిపోయాడు. అటువంటిది మేము మా స్నేహితుడైన వెంకన్నని వాళ్ళ నాన్నగారు మేము ఉన్నాగా ఇంకా మిగతా మా స్నేహితులు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ లోపల అంబులెన్స్ తీసుకురావడానికి పోయే కారణం వల్ల వాళ్ళ నాన్నగారు ఏడుస్తుండబట్టి నా కొడుకుని తీసుకెళ్లిపోతా, నేనే మోసుకెళ్తాను ఇంటి పక్కనే కదా అనే క్రమంలో సరే బాబాయ్ బయటికి తీసుకొచ్చేద్దాము అనేసి మేము అక్కడ నుంచి బయటికి వచ్చే ఆ ఫ్రెండ్ అయిన కండ వెంకన్నని తీసుకొని వెళ్ళడానికి మేము ప్రయత్నం చేశాము. ఈ లోపల అక్కడ ఉన్న బయట అంబులెన్స్ డ్రైవర్లు, ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు అది వైరల్ చేయడం జరిగింది. అంతేకాని మా స్నేహితుడైన వెంకన్నని తీసుకురావడానికి ప్రయత్నం చేశాం తప్ప అక్కడ జరిగిన దాంట్లో ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం డ్రైవర్లు వాళ్ళ కారణం వల్ల జరిగింది. కండే వెంకన్న 42 సంవత్సరాల వ్యక్తి, కొంచెం అపస్మారక స్థితిలో వీక్నెస్ గా రావడం, గిడ్డినెస్, ఆయాసంతో హాస్పిటల్ అడ్మిట్ రావడం జరిగింది. రాగానే మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ గారు వెంటనే వైద్యం స్టార్ట్ చేసి కొంచెం కండిషన్ సీరియస్ గా ఉందని అటెండర్ వాళ్ళ ఫాదర్ గారు ఉంటే అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొంచెం కండిషన్ బాగా ఇదిగా అవుతుంది, ఇతనికి ఐసీలో ట్రీట్మెంట్ అవసరం అవుతుందని చెప్పి ఐసీలో ట్రీట్మెంట్ షిఫ్ట్ చేసి స్టార్ట్ చేసిన క్రమంలో అతను మరణించడం జరిగింది. మరణించిన తర్వాత హాస్పిటల్లో వైద్యులు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండర్స్కి కొంచెం ఈ డెత్ నోట్స్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ రాసే క్రమంలో కొంతమంది 2 వ్యక్తులు మద్యం మత్తులో వచ్చినట్టు మాకు తెలిసింది. వాళ్ళు వాళ్ళ ఫాదర్ కూడా చెప్పకుండా సడన్ గా బాడీని మొత్తం తీసుకుని బయటకు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పేషెంట్ కేర్ వాళ్ళైతే ఎవరున్నారు ఈలో మా వాళ్ళు చూసి లోపలికి ప్రయత్నించారు. ప్రభుత్వ హాస్పిటల్ కండే వెంకన్న అనే వ్యక్తిని మీ సాయంత్రం 6 గంటల సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. గొడవ దెబ్బ తగిలిందని అతన్ని 7 గంటల 15 నిమిషాలప్పుడు అతను గొడవదెబ్బతో కార్డియాక్ అరెస్ట్తో చనిపోయాడని మనకి వైద్యులు నిర్ధారించారండి. డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఏర్పాట్లు చేసే క్రమంలోనే ఇక్కడ ఉన్న వాళ్ళ స్నేహితులు కొంచెం అత్యుత్సాహంతో ఆ బాడీని బయటికి తీసుకొచ్చి అది అలానే తీసుకురావాలనే క్రమంలో వచ్చారు. దీంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ యాజమాన్యం కానీ స్టాఫ్ ఎటువంటి సంబంధం